సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎంత గ్యాప్ ఉండాలి? సో ఈ కాలంలో ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది యూజువల్లీ 3 years 4 years గ్యాప్ కూడా ఇస్తున్నారు. దాని మూలంగా చాలామంది పేషెంట్స్ సెకండరీ ఇన్ఫర్టిలిటీతో వస్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ టైం న్యాచురల్గా కన్సీవ్ అయిన పేషెంట్స్ కూడా ఒక 3-4 years తర్వాత కన్సీవ్ అవ్వలేకపోవడం అనేది చూస్తున్నాము. ఐడియల్ గ్యాప్ అయితే మాత్రం యూజువల్లీ 1.5 year గ్యాప్ ఈస్ గుడ్ ఇనఫ్ అండి. ఈ 1.5 yearలో ఏంటి అంటే బోత్ మదర్ సెకండ్ బేబీకి ఇవ్వాల్సిన హెల్త్ ఏదైతే ఉంటుందో మదర్ కూడా ట్యాకిల్ చేయగలదు. మరి 6 months 1 year లోపల ఏంటి అంటే పాపం మదర్స్ వాళ్ళే చూసుకోలేరు అండ్ న్యూ బార్న్ బేబీ ఆల్సో ఉంటుంది, వాళ్ళని చూసుకోలేరు. ఇట్ విల్ బికమ్ ఏ వెరీ ప్రాబ్లం. అంటే డైట్ సరిగ్గా తీసుకోకపోవడం, స్లీప్లెస్ నైట్స్, వెయిట్ గెయిన్ ప్రెగ్నెన్సీలో ఉండడం, ఇవన్నీ ఏంటంటే మదర్కి సైకలాజికల్గాను ఫిజికల్గాను చాలా బర్డెన్ అనేది అనిపిస్తుంది అనమాట. ఈ 1.5 year క్రాస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే మదర్ బాడీకి కూడా ఇంకో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఒక బేబీ ఒక అరౌండ్ 1.5 year వస్తుంది కాబట్టి బేబీని కూడా చూసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది పేషెంట్ వైజ్గాను మెడికల్ వైజ్గాను కూడా కరెక్ట్ డెసిషన్ 1.5 year తర్వాత. ఎలాగో మీరు సిజేరియన్ అంటే ఫస్ట్ బేబీ సిజేరియన్ అయితే మాత్రం ఖచ్చితంగా 1.5 year గ్యాప్ ఇవ్వాలనేది ఖచ్చితంగా చెప్తాము. ఎందుకంటే స్కార్ కూడా హెల్దీగా ఉంటుంది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఈజీగా ఉంటుంది అని అనమాట. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు డిలే యువర్ ప్రెగ్నెన్సీ 3 to 4 years డిలే చేసుకోవాలనుకుంటున్నారంటే బేబీకి ఒక 1.5 year వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక చిన్న ఇన్ఫర్టిలిటీ చెకప్ అనేది చేయించుకోవడం బెటర్. అంటే మనం 3 years ఆగితే ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేదా తొందరగా ప్లాన్ చేసుకోవాలా అని చెప్పేసి ఐడెంటిఫై అవుతుంది అనమాట. ఈ పర్టికులర్ ఇన్ఫర్టిలిటీ చెకప్ అనేది చాలా కపుల్స్ మిస్ చేస్తారు. వాళ్ళకి ఎగ్ నెంబర్ తక్కువ ఉంటే చక్కగా కన్సీవ్ అయిపోతారు. సో మనకి సెకండ్ ప్రెగ్నెన్సీ 3-4 years అయితే ప్లాన్ చేసిన ఎగ్ ఇంకా తగ్గిపోతుంది, లేదా స్పర్మ్లో ఇష్యూస్ ఏమన్నా ఉంటాయి. ఇదంతా మనం 1.5 year ముందే ఐడెంటిఫై చేసుకున్నట్లయితే తొందరగా మీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇవి సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు.